ఈ రెండిట్లో నువ్వు ఏది చేయలేకపోయినా నీకు నువ్వుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నర్సుగా మా ఇంటికొచ్చావు. నీకు సంబంధం లేని విషయాల్ని నెత్తిమీద వేసుకున్నావు. ఈ కారణంగా తీవ్రవాదులు మమ్మల్ని ఏమైనా చేస్తారని మాకు భయంగా ఉందమ్మా. ఇంకొక వైపు అహల్య రాకపోతే అదితి అంటే ఇష్టం లేని గౌతమ్ని పెళ్లికెలా ఒప్పిస్తావా అని బాధగా కూడా ఉంది. నువ్వెంత తొందరగా ఈ సమస్యలో నుంచి బయటపడితే నీకు మాకు అంత మంచిదమ్మా. గౌతమ్ గారు చేయగలిగిన పనే అయితే నేను ఆయనతో చేయిస్తానని మీకు మాటిస్తున్నాను. నేనేదడిగినా నీతో చేయిస్తానని ఈ మేర నాకు చెప్పింది. వారంలోపు నువ్వు అహల్యని తీసుకురాకపోయినా, అహల్య తిరిగి రాకపోయినా నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి. ఇది నువ్వు బాక్స్ తీసుకురావాల్సిన అడ్రస్. ఆ అడ్రస్కి ఈ రాత్రికే బాక్స్ తీసుకొచ్చాయి. వాణ్ణి ఎలాగోలాగా మచ్చక చేసుకుని వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాను. నాకు గౌతమ్కి పెళ్ళైతే ఆ పిల్లాడు ఏమైపోయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపరురాలైన అదితిని గౌతమ్ గారి జీవితంలోకి రానివ్వను. నా బిడ్డకి తల్లిని కానివ్వను. అది నేను నిర్ణయించుకున్నాను. ఇంకోవైపు ఆ బెనర్జీ ఇందిరాగారి బాక్స్ తీసుకురమ్మన్నాడు. ఆ బాక్స్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఉండొచ్చు. అది టెర్రరిస్టుల చేతిలో పడితే దేశానికి ప్రమాదం. అలా అని నేను బాక్స్ ఇవ్వకపోతే వాడింటిని పేల్చేస్తాను అంటున్నాడు. ఇటు ఇంటిని కాపాడుకోవాలి, అటు దేశ భద్రతను కాపాడుకోవాలి. ఈ విషయం గౌతమ్ గారితో చెప్పలేను. దీనివల్ల గౌతమ్ గారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ముందు ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకుని ఆ బెనర్జీకి ఇవ్వకుండా ఏం చేయాలో అది ఆలోచిస్తాను. ఆ తర్వాత నేను నిరపరాధిని అని నిరూపించుకుంటాను. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరా విషయమే కదా, తను ఇక్కడే ఉంటుందని తెగేసి చెప్పావు కదా, ఇంకేం మాట్లాడాలి? మీరా గురించి కాదు నాన్న, ఇందిరాకి సంబంధించిన ఒక బాక్స్ గురించి. ఇందిరా బాక్సా? అవును నాన్న, ఇందులో ఏవో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి నాన్న. అవి మీకు చూపిద్దామని వచ్చాను. చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్. దేశ రక్షణకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కోఆర్డినేట్స్ ఇందులో ఉన్నాయి. వీటి గురించి నాకు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదురా? నాకు నిన్ననే తెలిసింది నాన్న. మొన్నొకసారి ఒక దొంగ మన ఇంట్లోకి వచ్చాడు కదా, ఆ రోజు నేను ఈ బాక్స్ చూశాను. అసలు దీన్ని ఏం చేయాలో ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదు. రే, ఎవరికో ఇవ్వడం ఏంట్రా? ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్.
సంఘ విద్రోహుల చేతిలో పడితే చాలా ప్రమాదం. అందుకే నాన్న మీతో చెప్తున్నాను, దీన్ని ఏం చేయాలో మీరే చెప్పండి. వెంటనే ఈ బాక్స్ ఆర్మీకి అందజేయాలి. నా జూనియర్ ఒకడు ఇప్పుడు కల్నల్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడే వాడితో ఫోన్ చేసి మాట్లాడతాను. సరే నాన్న. సార్, గోవింద్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. గోవింద్, ఇందిరా ఉన్నాడు కదా, వాడికి సంబంధించిన బాక్స్ ఒకటి మా ఇంట్లో ఉంది. అందులో దేశ రక్షణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మిషన్ నా దగ్గర ఉంది. నువ్వు ఆనెస్ట్ గల ఆఫీసర్వి కాబట్టి అది నీకు ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని నీకు పంపిస్తున్నాను. ఓకే సార్. నేను ఇప్పుడు ఒక సెక్యూరిటీ ఇంపార్టెంట్ మీటింగ్ మీద ఢిల్లీ వెళ్తున్నాను సార్. 3 డేస్లో కాశ్మీర్కి వస్తాను. రాగానే మీకు కాల్ చేస్తాను సార్. మీరు నా అడ్రస్గా బాక్స్ పంపించండి సార్. ఓకే గోవింద్, బాయ్. ఓకే సార్. త్రీ డేస్ తర్వాత దీన్ని మా జూనియర్కి పంపిస్తాను. అప్పటి వరకు ఆ బాక్స్ నీ దగ్గరే ఉంచు. అది ఏ టెర్రరిస్టుల చేతిలో పడినా దేశానికి చాలా ప్రమాదం. కొన్ని లక్షల్లో ప్రాణాలు పోతాయి. సరే నాన్న. హలో వదినా. హలో శ్రావ్య, నేను మీ వదిన అహల్యని కాదు, నర్సు మీరాని. మా వదిన ఫోన్ మీ దగ్గర ఎలా? మీ వదిన వచ్చే వరకు మీ అన్నయ్య ఈ స్మార్ట్ వాచ్ ఫోన్ని నా దగ్గర ఉంచుకోమని చెప్పారు. మీరు అచ్చం మా వదినలా ఉండడమే కాదండి, మీ గొంతు కూడా మా వదిన గొంతులాగే ఉంది. నీకు అలా అనిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రావ్య. ఏం లేదు, ఒక విషయం అడుగుదామని నీకు ఫోన్ చేశాను. చెప్పండి. మీ కాపురం ఎలా ఉంది? మీ హస్బెండ్ నందు మీతో ఎలా ఉంటున్నారు? అది మీరా గారు. సారీ శ్రావ్య, ఇది నీ పర్సనల్ విషయం. ఇందులో జోక్యం చేసుకుంటున్నందుకు మరోలా అనుకోకు. ఎందుకో నిన్ను చూస్తే కొంచెం బాధల్లో ఉన్నావు అనిపించింది. ఆ రోజు ఆ కుర్రాడు కూడా నీతో చాలా నీచంగా మాట్లాడాడు కదా, అందుకే అడుగుతున్నాను.